కోట్ల రూపాయల దాకా శాంక్షన్ చేయించేసి ఆ వర్క్ను కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే అధికారులను అడిగితే వారందరూ కూడా దాదాపుగా 15-20 రోజుల లోపల అదంతా కూడా కంప్లీట్గా ఐడెంటిఫై చేసి ఏ ప్రాంతంలో దానికి సంబంధించినవి ఉన్నాయో దానికి 2 మనుషులు కూడా లోపల వాటర్ లోపలనే ఉండి ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఆ ఐడెంటిఫై చేసిన నిర్ధారణ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక కెమికల్ను కలిపేసి ఆ కాంక్రీట్ కూడా లోపలనే వేయడం జరుగుతుందని కూడా ఇందాకే అధికారులు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పటి వరకు చాలా రోజుల నుంచి కూడా గతంలో కూడా దశాబ్దాలు నాకు తెలిసి 10-15 ఏళ్ల కిందటి నుంచి కూడా చిన్న చిన్న లీకేజీలుగా ఉండేది. ఆ చిన్న లీకేజీలు ఆ రోజు శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల అది పెద్దగా మారి ఇక్కడ మనకు భారీ నష్టం జరుగుతున్నది అని చెప్పి చాలా భయాందోళన కూడా చెందడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఇంకా ఎక్కడైనా వేరే హోల్స్ కూడా ఏమైనా ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కట్ట కూడా ఒక చోట కొద్దిగా కుంగింది. ఆ కుంగిన దానిని కూడా ఇదంతా ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని కూడా స్ట్రెంథెన్ చేయడానికి అధికారులను ఎస్టిమేషన్లు వేయమని చెప్పాము. సిఓటి వాళ్ళు అక్కడి నుంచి పైనుంచి కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో అది పరిశీలించి ఏ విధంగా చేయాలి కుంగిన కట్టని చెప్పి వాటిని కూడా ఈ నెలాఖరి లోపల కంప్లీట్ చేస్తాము. ఎవరు కూడా ప్రజలకు ఆందోళన చెందొద్దని చెప్పి తెలియజేస్తాము. థ్యాంక్ యూ సార్. అమౌంట్ ఇప్పటికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేశాము. ఇంకా మిగిలేది అవసరమైతే ఏదైనా అవసరం మేరకు ఖర్చు పెడతాము. దాంట్లో ఎంతైనా కానీ కూడా ఏదైనా ఎంత మొత్తమైనా కానీ కూడా దీనికి లీకేజీలు అరికట్టడానికి ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడడం లేదు. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన విషయం. ఇది ఈ లీకేజీని అశ్రద్ధ చేయదలుచుకోలేదు కాబట్టి ఇప్పటికే నేను 2 సార్లు వచ్చిపోయాను. ఇది 3వసారి వచ్చాను. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇమ్మీడియట్గా దీన్ని పెట్టి ఎక్కడ ఖచ్చితంగా దీన్ని కాపాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి సార్ గత 3 ఏళ్ళగా మన ఏపీ టూరిజంది ఆగిపోయింది సార్. ఇక్కడ అది పర్యాటక శాఖకు సంబంధించినది. దాని మీద కొద్దిగా ప్రజలు కూడా అడుగుతున్నారు. పర్యాటక శాఖకు అది ఏమైందంటే గతంలో యాక్సిడెంట్ అయి చనిపోయిన తర్వాత గత ప్రభుత్వంలో నిర్లక్ష్యము వలన అది చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోకపోవడంతో వాళ్ళు కోర్టు కేసులు వేసుకున్నారు. ఆ చనిపోయిన కుటుంబం తర్వాత అక్కడ కాంట్రాక్ట్లు వేసుకోవడం, ఆ కాంట్రాక్టర్ కోర్టు పోవడం, అవన్నీ వాటిని కూడా త్వరలోనే పిలిపించి దాన్ని కూడా ఎందుకంటే త్వరలోనే దాన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పర్యాటక కేంద్రాన్ని కూడా ఖచ్చితంగా వినిపించేసి ఆ కోర్టులో ఎవరు వేసారో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకి ఏదైనా నష్టపరిహారమా ఏమన్నా తెలియదు, వారు ఎంత కట్టారో వాళ్ళని పిలిపించి అది కూడా క్లియర్ చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.